హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సిరి, శ్రీహాన్, దీప్తి సునైన, షణ్ముఖ్ జశ్వంత్ వీళ్ళందరూ మనకి సుపరిచితమే. అయితే సిరి ఇంకా షణ్ముఖ్ జశ్వంత్ ఏ ముహూర్తాన బిగ్ బాస్కి అయితే కలిసి వెళ్లారో కానీ ఇంకా అప్పట్లో అయితే ఒక సంచలనమే సృష్టించారనే చెప్పవచ్చు. బిగ్ బాస్లో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నా సరే వీళ్ళిద్దరి మీద అయితే చాలా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీప్తి సునైన సిరి వల్లనే షణ్ముఖ్ జశ్వంత్కి బ్రేకప్ చెప్పిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఇప్పటికీ కూడా అదే మాటలు అయితే అంటున్నారు. అయితే ఇటీవల సిరి, శ్రీహాన్‌లు హెచ్‌కే పర్మనెంట్ మేకప్‌నైతే వైజాగ్‌లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీనికి గెస్ట్‌గా దీప్తి సునైననైతే పిలవడం జరిగింది. అక్కడ దీప్తి సునైన, సిరి హనుమంత్ అయితే ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. అలాగే హగ్‌లు చేసుకున్నారు. చాలా కలిసిపోయారనే చెప్పవచ్చు. ఇది చూసిన కొందరు నెటిజన్‌లయితే ఏంటి దీప్తి, సిరి వల్లనే కదా నువ్వు, షణ్ముఖ్ జస్వంత్ విడిపోయారు. మరి సిరితో ఇంత క్లోజ్ అయిపోయావు. మరి షణ్ముఖ్‌ని ఎందుకు క్షమించట్లేదు? జస్ట్ బయటికి మాత్రమే యాక్టింగా? లేకపోతే లోపల కోపం ఇంకా అలానే ఉందా సిరి మీద అంటూ దీప్తి సునానాకైతే నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సిరి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రీహాన్ కూడా సిరితో మాత్రం ఒక 2-3 మంత్స్ అయితే మాట్లాడలేదని సిరి అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అప్పుడు తనకి కరోనా కూడా పాజిటివ్‌గా వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సిరి, దీప్తి సునైన అలాగే శ్రీహాన్‌లు చేసిన రచ్చ చూసి ఇంకా షణ్ముఖ్ జస్వంత్ అయితే అరే ఏంట్రా ఇది, తన వల్లనే కదరా మనం విడిపోయాము, మళ్ళీ నువ్వు తనతో బాగానే కలిసిపోయావు, మరి నేనేం తప్పు చేశానురా, నన్నెందుకురా వదిలేసావు అంటూ ఇంకా షణ్ముఖ్ జస్వంత్ అయితే బాధపడుతున్నాడు అంటూ షణ్ముఖ్ జస్వంత్ డయాడ్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియో చూసిన చాలామంది అయితే అంటే మీరు ఒకటే, మధ్యలో నన్నే బక్రం చేశారనమాట అంటూ షణ్ముఖ్ ఇంకా దీప్తి సునైన సీరియల్ మీద అయితే ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. దీప్తి సునైన, షణ్ముఖ్ జశ్వంత్ ఏ రీజన్ వల్ల విడిపోయారో ఏమో తెలియదు కానీ శ్రీహాన్ ఇంకా దీప్తి సునైన అయితే హ్యాపీగా ఉన్నారు. కానీ మధ్యలో బలైంది మాత్రం షణ్ముఖ్ జశ్వంతే అంటూ షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి